అతడు ఒక చేపను పట్టుకున్నాడు. చేప మాంసాన్ని పలుచని ముక్కలుగా కోశాడు. ఆశ్చర్యకరంగా చేప మాంసం తీసివేసినా దాని ఎముకలు నీటిలోనే ఈదటం కొనసాగించాయి. ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చెఫ్. గ్రామంలో ఎవరికైనా విందు ఉంటే అతడిని తప్పనిసరిగా ఆహ్వానించేవారు. డ్రాగన్ తల కత్తిని చేతిలో పట్టుకుని తన ముందు ఉన్న పంది శరీరంలో కోశాడు. ఆపై ఎముకల వెంట కత్తిని తిప్పుతూ పంది నోటిదాకా కోశాడు. అలా పంది 2 భాగాలుగా విడిపోయింది. మాంసం ఎముకల నుంచి పూర్తిగా వేరయింది, కానీ కత్తిపై ఒక్క చుక్క రక్తం కూడా లేదు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కానీ ఊహించిన విషయం ఏమిటంటే ఆ వంటలు తిన్న తరువాత వారు తలనొప్పి, పొట్టనొప్పితో బాధపడడం మొదలుపెట్టారు. స్పష్టంగా ఇది ఫుడ్ పాయిజన్. వంటలు అతనే స్వయంగా తయారు చేశాడు కాబట్టి సమస్య ఎలా వచ్చిందో అతడికి అర్థం కాలేదు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, చివరిగా వేసిన పదార్థం ఉప్పు అతని శిష్యుడు ఇచ్చినది. అంతే, అతడికి అన్నీ స్పష్టమయ్యాయి. శిష్యుడిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. చివరికి శిష్యుడు భరించలేక సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఈ కుట్రను చెఫ్ యొక్క మేనల్లుడు రూపొందించి శిష్యుడిని ఉప్పులో విషం కలపమని చెప్పాడు. లక్ష్యం చెఫ్ను అపహాస్యం చేయడం మరియు అతని డ్రాగన్ తల కత్తిని దొంగతనంగా తీసుకోవడం. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. గ్రామ పెద్దలు అతడిని నేల కూల్చివేశారు. అతని కత్తి నేలపై పడిపోయింది. దాని వెలుగు మాయమే, తుప్పు పట్టింది. అతడిని గ్రామం నుండి బహిష్కరించారు. ఆ తరువాత అతడు నగరానికి వెళ్లి ఒక రెస్టారెంట్లో హెడ్ చెఫ్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. కానీ ఆ రెస్టారెంట్కు ఇప్పటికే హెడ్ చెఫ్ ఉన్నాడు. రెస్టారెంట్ యజమాని ఒక వంట పోటీ పెడతామని చెప్పారు. ఎవరు గెలిచినా వారు హెడ్ చెఫ్ గా నియమించబడతారు. పోటీ వంటకంగా బాతు ఇవ్వబడింది. హెడ్ చెఫ్ వెంటనే బాతు ఎముకలను చూసి మాట లేకుండా పని మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో వంట అయిపోయింది. యజమాని మొదట హెడ్ చెఫ్ తయారు చేసిన బాతుని రుచి చూశారు. రుచిగా ఉంది. కానీ అదే సమయానికి బాతు చల్లగా ఉంది అని గుర్తించారు. చేతితో తాకిన వెంటనే కాలిపోయారు. ఆ సమయంలో బాతుపై పొర పగిలి లోపల నుండి ఆవిరి బయటికొచ్చింది. అసలైతే బాతు పైభాగాన్ని చక్కెరతో పూతపూశారు. అది వేడి నిలుపుతుంది. అంతేకాకుండా చెఫ్ కు బాగా తెలుసు, బాతు చల్లగా ఉండే మాంసం కత్తితో తాకినప్పుడు వెంటనే గట్టిపడుతుంది. అందుకే వంట ప్రక్రియ అంతా అంతర్గత వేడి మీద ఆధారపడింది. యజమాని ఆ బాతు రుచి చూసి తన జీవితంలో తిన్న ఉత్తమ బాతు అని ప్రకటించింది. వెంటనే హెడ్ చెఫ్ కూడా రుచి చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరాజయాన్ని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దినం నుండి ఆ వ్యక్తి ఆ రెస్టారెంట్ కు హెడ్ చెఫ్ అయ్యాడు.